ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య 1937లో ఒక ఆంధ్ర నాయకులే పోరాడితే ఆంధ్ర రాష్ట్రం రాదు, ఆంధ్ర రాష్ట్రం రాదు. ఇద్దరు కలవాల్సిందే, ఇద్దరు కలిసి పోరాటం చేయాల్సిందే, ఇద్దరు కలవాల్సిందే, కలిసి పోరాటం చేయాల్సిందే. అందువల్ల ఆంధ్ర రాష్ట్ర తీర్మానం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పిన రాయలసీమ నాయకులకి ఆంధ్ర నాయకులకి మధ్య 1937లో మద్రాసులో శ్రీబాగ్, నవంబర్లో శ్రీబాగ్ అనే ఇంట్లో శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. శ్రీబాగ్ ఏమో కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇల్లు. శ్రీబాగ్ అనేది కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇల్లు. మద్రాసులో జరిగింది. 1937లో జరిగింది. ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒక ఒప్పందం, శ్రీబాగ్ ఒడంబడిక అంటారు. 1937 నవంబర్లో జరిగింది బాసు. శ్రీబాగ్ గృహంలో జరిగింది. శ్రీబాగ్ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు లేరు. ఆంధ్రపత్రిక, అమృతాంజన్, దేశోద్ధారక ఆయన ఇంట్లో జరిగింది. ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం 37 నవంబర్లో. నోట్ చేసుకుని వెంకటేశ, 1937 నవంబర్లో. నెల అడిగాడు అనుకో, నవంబర్ 16 అనుకుంటా, నవంబర్లో. దీంట్లో రాయలసీమ తరపున 4, ఆంధ్ర తరపున 3, మొత్తం 7 సంతకాలు చేశారు. శ్రీబాగ్ ఒడంబడికపై ఎంతమంది సంతకాలు చేశారు అని కూడా ప్రశ్న వస్తుంది. ప్రీవియస్లో పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకాలు చేశారని వచ్చింది. ఇన్ ది సేమ్ వే శ్రీబాగ్ ఒడంబడికపై ఎంతమంది సంతకాలు చేశారు? 7. రాయలసీమ నుంచి 4 లీడర్స్, ఆంధ్ర నుంచి 3 నాయకులు, 7తో శ్రీబాగ్ ఒప్పందం జరిగింది 1937లో.